మీకు చైత్ర గురించి చాలా నిజాలు తెలియాలా ఆంటీ? తను ప్రాపర్టీ కోసం హంస ఆంటీని ఎలా టార్గెట్ చేసిందో, ఈ ఆస్తిని కూడా దక్కించుకోవాలని ఆనంద్ని తన వల్ల వేసుకోవాలని ప్రయత్నించింది. కానీ హంస ఆంటీ పుణ్యవా అని ఆనంద్ గారి లైఫ్ లోకి నేను ఎంటర్ అయ్యాను. ఆ విషయం తనకి మింగుడు పడలేదు. పైకి నవ్వుతూ స్నేహంగా నటిస్తూనే నన్ను ఆనంద్ గారిని విడదీసే ప్రయత్నం చేసింది. మేడం, ఎక్కడికి? తులసిమాల తీసుకురావడానికమ్మా. దానికి మీరెందుకండి? నేను వెళ్ళి తీసుకొస్తానుండండి. నాకెవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లు, నా క్యారెక్టర్ చాలా బ్యాడ్ అన్నట్లు ఆనంద్ గారి దగ్గర ప్రూవ్ చేసే ప్రయత్నాలు కూడా చేసింది. ఇవన్నీ మీతో ఎప్పుడో చెప్పుకోవాలనుకున్నాను, కానీ మీరందరూ తన మాయలో ఉన్నారు కాబట్టి ఎవరు నమ్మరని చెప్పలేదు. నా వైపు ఏ తప్పు లేదు కాబట్టే తను నన్ను బ్యాడ్ గా ప్రూవ్ చేయలేకపోయింది. మా పెళ్లి జరిగితే అంతా సర్దుకుంటుంది అనుకున్నాను, కానీ తను హంస ఆంటీ ప్రాణాలు తీసుకునేంత టార్చర్ చేసిందంటే ఇక నా విషయంలో ఇంకెంతకి తెగిస్తుందా అని నాకు భయంగా ఉంది. భయంగా ఉంది. విన్నావా వదినా? స్మైలీ భయంలో అర్థం లేకపోలేదు. తనెంతకు తెగించినా తెగిస్తుంది. తనెంత మాయలేడి కాకపోతే ఆనంద్ తన చేయి జారిపోయాడని తెలియగానే తెలివిగా విరాజ్ని తన వైపుకు తిప్పుకుంటుంది చెప్పు. తనని ఎంతో ద్వేషించే విరాజ్ తన కోసం పోలీస్ స్టేషన్కి వెళ్లి మనకు హాని చేయబోయిందని తెలిసి కూడా ఆ సీతారత్నాన్ని విడిపించాడంటే ఆ చైత్ర ఎంత మాయ చేసుంటుందో ఒక్కసారి ఆలోచించు. తన కోసం, వాళ్ల బామ్మ కోసం హాస్పిటల్కి తిరగడం, చివరికి తనకి కాబోయే భర్త గురించి ఎంక్వైరీ చేయించడం, ఇవన్నీ ఏంటొదినా? హలో, డ్రాప్ చేస్తానంటే నేను డ్రైవింగ్ చేస్తానని కాదు, డ్రైవర్ ఉన్నాడు కదా. అవునమ్మా, మళ్ళీ మధ్యలో వర్షం పడితే ఇబ్బంది పడతావు. వెళ్ళు. పదా. పోనీ తనకి ఇంకెవరితోనూ పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా, కాబోయే భర్తతో టైం స్పెండ్ చేయకుండా ఎందుకు విరాజ్ తో కలిసి అక్కడికి ఇక్కడికి తిరుగుతుంది? మనమెంత చెప్పినా మా వదిన ఆ చైత్ర చెడ్డదంటే నమ్మదు స్మైలీ. నాకెలాగో న్యాయం జరగదు. ఎందుకంటే కోర్టులో కేసు వేసినా నా తరపున నిలబడ్డానికి నా వాళ్ళెవ్వరూ సిద్ధంగా ఉండరు. అదే నాకు ఒక కొడుకు ఉండుంటే నాకు తోడుగా నిలబడి ఆ చైత్రకి వాళ్ళమ్మకి శిక్ష పడేదాకా వదిలేవాడు కాదు. ఎవ్వరూ లేని ఒంటరి దాన్ని, నిస్సాయరాల్ని కాబట్టే ప్రాణం తీసుకోవాల్సి వచ్చింది. దయచేసి అలా మాట్లాడుకో హంస. నా పుట్టింటి ఆస్తి నాకు దక్కకుండా పోతుంటే ఇంకెలా మాట్లాడాలి వదినా? నాకెవరి న్యాయం చేస్తారు వదినా? నాకెవరి న్యాయం చేస్తారు? మేము నీకు న్యాయం జరిగేలా చేస్తాం హంస. ఏ ఆనంద్, విరాజు పేరుకు నీకు అల్లుళ్లే అయినా నీ కొడుకులతో సమానం కదా. నీకు అన్యాయం జరుగుతుంటే
చూస్తూ ఊరుకుంటావని ఎలా అనుకున్నావు? చైత్ర నాటకాన్ని, తన మాయని దాటుకొని వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారన్న నమ్మకం నాకు లేదు వదినా. వాళ్ళకంటే ముందు నువ్వు చైత్ర మాయ నుంచి బయటపడాలి కదా. అది జరుగుతుందా చెప్పు? చెప్పొదినా, అది జరుగుతుందా? తనని తన మంచితనాన్ని చూసి ఇంట్లో మనిషిలా కలిసిపోయిందని తనని అంతగా నమ్మాను. కానీ మీరు చెప్పిందంతా వింటుంటే నాకు ఏదో అనుమానంగానే ఉంది. అదంతా వదిలే హంస. చైత్ర ఎవరో పరాయి మనిషి. నువ్వు ఈ ఇంటి మనిషివి, లేక మనింటి బిడ్డ. తన సంతోషం కోసం మేమందరం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాం. నేను చెప్తున్నాను కదా, నీ ఆస్తి నీకు దక్కేలా నేను చేస్తాను. నిజమా వదినా? ఆ ఆస్తి నాకు దక్కుతుందా? నా కూతురు పెళ్లి జరుగుతుందా? ఆనంద్, విరాజ్ నాకు సపోర్ట్ చేస్తారంటావా? వాడికి ఈ అమ్మ మాట కంటే ఏది ఎక్కువ కాదు. నేను నీకు మాటిస్తున్నాను. ఆ ఆస్తి నీకే దక్కుతుంది. అంతేకాదు, మన లేక పెళ్లి ఘనంగా జరుగుతుంది. నన్ను నమ్ము. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ సో మచ్. ఏంటమ్మా, నీకు పోలీస్ స్టేషన్కి రావడం బ్యూటీ పార్లర్కి వచ్చినంత ఈజీగా ఉందే? అన్ని రాచకార్యాలు వెలగబడుతున్నావా? సార్ ప్లీజ్, విషయం తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడకండి. అయితే విషయం తెలుసుకునే మాట్లాడతాను. ఏంటి కేసు? ఏ రైడింగ్లో దొరికింది? సార్, హంస గారనే బిజినెస్ ఉమెన్ కి వీళ్ళకి ఏదో ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయంట. ఈవిడ హింసించడం వల్లే ఆవిడ ఆత్మహత్య ప్రయత్నం చేశారంట. అందుకే వాళ్ళు కంప్లైంట్ చేశారు సార్. ఓ, అదా విషయం. అయితే ఇది ఒక రకంగా క్రిమినల్ కేసే. ఏంటమ్మా, ఆత్మహత్య చేసుకునే అంతగా ఆ హంస గారిని ఏమని హింసించావు తల్లి? అదంతా అబద్ధం సార్. అయితే ఆవిడ సరదాగా ఆత్మహత్యకు ప్రయత్నం చేసిందా? తను కావాలని నా మీదే నిందలు వేస్తున్నారు సార్. అవునా? అయినా నీకేంటి భయం? నీ వెనక బడాబాబులున్నారు కదా, ఎవరో ఒకరొచ్చి విడిపించుకుపోతారులే. తనకి సర్కిల్ బాగానే మెయింటైన్ చేస్తున్నావు. గుడ్, వెరీ గుడ్. ఎక్స్క్యూజ్ మీ.
మీరెవరు? ఆ, పృథ్వీ గారు మీరెందుకు ఇక్కడికి వచ్చారండి? ఓ, నీ ఖాతాలో ఇంకో బడా బాబా. ఎప్పుడు చూసినట్లు లేదే. హలో సార్, ప్లీజ్ మైండ్ యువర్ వర్డ్స్. ఒక అమ్మాయి గురించి ఇలా మాట్లాడడం ఏం బాలేదు. రే, సార్కి చేయరేయండ్రా. నీతి సూత్రాలు చెప్తున్నాడు. తీరిగ్గా కూర్చొని మరీ విందాం. మీరు చెప్పండి సార్. ఏంటి సార్, మీకు ఎగతాళిగా ఉందా? ఎగతాళి చేస్తుంది నువ్వు. ఒక లేడీ ఆత్మహత్యా ప్రయత్నానికి కారణమైన ఈవిడ్ని క్వశ్చన్ చేస్తుంటే నీకేంటంత బాధ? ఇంతకీ నువ్వెవరు? నేను తనకి కాబోయే భర్తని. ఓ, పర్మనెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తుందన్నమాట. షటప్ సార్. షటప్? నా స్టేషన్కి వచ్చి నన్నే షటప్ అంటావా? మీ స్టేషన్ అయితే మాత్రం నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతారా? నోటికొచ్చింది మాట్లాడటమే కాదు, ఇష్టం వచ్చింది చేస్తాను కూడా. కావాలంటే లేడీ కానిస్టేబుల్ ముందే నీ కాబోయే భార్యను ఇంటరాగేషన్ పేరుతో టార్చర్ చేసి కొట్టిస్తాను. చూస్తావా? అమ్మా లేడీ కానిస్టేబుల్, సార్, ఈవిడి సంగతి చూసుకోమా. చూడండి, మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు. నేను ఇప్పుడే వెళ్ళి ఎస్పీ గారితో మాట్లాడి మీ అంతు తెలుస్తాను. జాగ్రత్త. చైత్ర, నువ్వేం భయపడకు. నేను ఇప్పుడే ఎస్పీ గారితో మాట్లాడి నిన్ను విడిపించి మరీ తీసుకెళ్తాను. నీకంత ఛాన్స్ ఇవ్వనులే. చైత్రని నేనే కాపాడుతాను. అందుకే ఎస్పీ గారి దగ్గరికి వెళ్తున్నాను. ఎస్పీ బలరాం దేవ్ లాస్ట్ వీకే కలిశారు. అడిగానని చెప్పు. ఆయనకి చెప్పడం కాదురా, త్వరలోనే నీ పని చెప్తాను. ఇంతసేపు ఆయన గారు వచ్చి రంకెలేశారు, ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తారా? సారీ సార్, అతను అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అండ్ మీరు స్టేషన్లో అకారణంగా ఒక అమ్మాయిని కొట్టించాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మరేది కరెక్ట్? మీ అత్తయ్య గారు కంప్లైంట్ చేస్తే మీరొచ్చి విడిపించగలుగుతారు, అది కరెక్టా? లాస్ట్ టైం కూడా ఇలాగే చేశారు. ఇప్పుడు కూడా అందుకే కదా వచ్చారు. సరే, ఇప్పుడు అదంతా అనవసరం. ఇప్పుడు తనని రిలీజ్ చేయాలంటే నేనేం చేయాలి అది చెప్పండి చాలు. ఏముంది, మీ అత్తయ్య గారు కేసు విత్డ్రా చేసుకుంటే చాలు. ఫైన్ సార్, నేను మా అత్తయ్య కేసు విత్డ్రా చేసుకుంటున్నట్టు ఫామ్ మీద సంతకం చేయించి తీసుకుని వస్తాను. ఓకే కానిస్టేబుల్, ఆ ఫామ్ టైప్ చేసి ఇవ్వండి.
నువ్వు మాటిచ్చాక నాకు కాస్త ధైర్యంగా ఉందదినా. మనసు తేలిక పడింది. పంచుకుంటే పోయే బాధని ఇంతవరకు తెచ్చుకున్నావు. పైకి గంభీరంగా కనిపిస్తావు కానీ ఒట్టి మెతక రకం. మరీ అంత సున్నిత మనస్తత్వం అయితే ఎలా హంస? సరేలే, నీకు బాగా నీరసంగా ఉంది కదా, ఉండు, వేడివేడిగా పాలు కాచుకొస్తాను. అలాగే వదినా. వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. ఐడియా ఇచ్చి నేనే ఇది నిజమా లేదా డ్రామానా అని తెలుసుకోలేకపోయాను. ఈ హంస ఏ పని చేసినా అంతే, 100% పర్ఫెక్షన్తో పనిచేస్తుంది. రిజల్ట్ ఏదైనా సరే మన ఎఫర్ట్ మాత్రం కరెక్ట్గా ఉండాలి కదా. మీ ఎఫర్ట్స్ కి తగ్గ రిజల్టే వచ్చింది ఆంటీ. అక్కడ ఆల్రెడీ చైత్రని అరెస్ట్ చేయించాను. ఇక్కడ గోమతి ఆంటీని కంప్లీట్ గా మన వైపుకు తిప్పేసుకున్నాం. సో మన ప్లాన్ 100% వర్క్ అయినట్లే. వావ్, వాట్ ఎ న్యూస్. నీరసపోయినట్లు నటించడం కష్టంగా ఉన్నా ఈ న్యూస్ మాత్రం నాలో ఫుల్ ఎనర్జీనిచ్చింది. పాపం చైత్ర జైల్లో లాఠీ దెబ్బలు తిన్న ఖైదీలకు ఫిజియోథెరపీ చేసుకుంటుందేమో. ఏది ఏమైనా ఆ చైత్రని సీతారత్నాన్ని వదిలే సమస్య లేదు.